లాస్ట్ టైం నేను ఇచ్చిన మందులు కరెక్ట్గానే వాడారా? వాడాను డాక్టర్ గారు. మరి బీపీ ఎందుకు కంట్రోల్లో లేదు? లేదు డాక్టర్ గారు, బిజినెస్లో కాస్త టెన్షన్స్ ఎక్కువయ్యి. చూడండి సుధాకర్ గారు, మీకు చాలా హై బీపీ ఉంది. దాన్ని ఎప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోకపోతే ఫ్యూచర్లో మీ ప్రాణాలకే ప్రమాదం. వన్ మోర్ థింగ్, నిద్ర మాత్రలు మానేయాలి. మానేస్తాను డాక్టర్ గారు. హాయ్ బేలా. హాయ్ వేలా. హాయ్. హాయ్ వేలా. చూడు వేలా. బేలా. వేలా. వేలా. బేలా. వేలా. ఏంటి బేలా ఏం తినలేదా? తినలేదమ్మా, మేం పెట్టినా కూడా తినలేదు. వీడు తినాలి అంటే డేవిడ్ రావాల్సిందే. అవును, ఇంకా డేవిడ్ రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలే. ఎవరికి? ఆ డేవిడ్ గారికేనా? అవును. వస్తాడులే, నువ్వెందుకు ఫోన్ చేయడం? రోజు ఆ డేవిడే వచ్చి పెడుతున్నాడా ఈ బేలా తినడానికి? లేదుగా, వారానికి ఒకసారి వచ్చేవాడి కోసం ఈ బేలా తిండేందుకు మానేస్తాడు? మీరెందుకు బీపీ పెంచుకుంటున్నారు? ఇప్పుడే డాక్టర్ చెప్పారుగా అనవసరంగా టెన్షన్ పడొద్దని. డేవిడ్కి ఫోన్ చేస్తే మీకేమైంది? దివ్య, టిఫిన్ చేశారా? ఇంకా లేదమ్మా. వెళ్ళి టిఫిన్ చేసి హోంవర్క్ చేసుకోండి. హాలిడే అని చెప్పి రోజంతా ఆడుకుంటానంటే కుదరదు. వెళ్ళండి. హలో, చెప్పండి. డేవిడ్నే సార్, చెప్పండి. లేదండి, మీరు పెంచుకున్న కుక్కకి ఆ ఫుడ్ పెట్టకూడదు. ఎందుకంటే ఆ బ్రీడ్ డాగ్ దాన్ని అరిగించుకోలేదు. వెటనరీ డాక్టర్స్ కూడా దాన్ని రికమెండ్ చేయట్లేదు సార్. అవి పెట్ డాగ్స్ అండి. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. 2 days బ్యాకే కదండి ట్రైనప్ చేశాను. అది కూర్చోట్లేదు, నిలబడట్లేదంటే ఎలాగండి? మీరే జాగ్రత్తగా దగ్గరుండి మచ్చిక చేసుకోవాలి. అన్నిసార్లు ట్రైనర్స్ రావాలంటే కుదరదుగా సార్. నేను 10 చోట్లకు తిరగాలి. సర్లేండి, నో ప్రాబ్లం. నేనే ఈవినింగ్ వస్తాను, మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ ఇస్తాను. యాక్టివ్గానే ఉంది కదా? ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. ప్రతి దానికి ఫోన్లే. ఛ. గుడ్ మార్నింగ్ సార్. వచ్చాడ్రా బాబోగాడు. గుడ్ మార్నింగ్ డేవిడ్. మంచినీళ్ళు తాగు డేవిడ్. నాన్న, మంచినీళ్ళు. డేవిడ్ సార్, ఇంకా ట్రైనింగ్ ఎన్ని రోజులు? ఇంకొక 2 months సార్. నువ్వెలా ట్రైన్ చేసినా నాకు విశ్వాసంగా ఉండేలా చూడు. మనుషులు ఎలాగో మన కంట్రోల్లో ఉండట్లేదు. కనీసం కుక్క అయినా కంట్రోల్లో ఉంటే అదే చాలు. అలాగే సార్. దివ్య,
ఆఫీస్కి వెళ్ళి వస్తానమ్మా. అలాగే నాన్న, బాయ్. బాయ్. బేలా ఎలా ఉన్నావు? తిన్నావా? అయ్యో ఇంకా తినలేదా బేలా? ఏం కాదమ్మా. ఏంటి ఇంకేం బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా? లేదంకుల్, ఎలాగో మీరు వస్తారని. సరే ఇటు బేలా బ్రేక్ఫాస్ట్. బేలా టర్న్ అరౌండ్ అరౌండ్ కమ్ కమ్ గుడ్. వేలా వేలా. ఆడింది చాలు గాని వచ్చి జ్యూస్ తాగండి. Bella, come, come. Come. Good. ఏంటి మేడం గారు లోపల బిజీనా? ఎంతసేపైనా బయటికి రావట్లేదు? ఏం చేయను, పిల్లలకి ఈరోజు హాలిడే. వాళ్ళకి వంట చేయడం తప్పదు కదా. పొద్దున్నే మా యంగ్ హీరో గారికి బీపీ పెరిగింది. తప్పుతుందా? హాస్పిటల్కి తీసుకెళ్లాను, అందుకే లేట్ అయింది. ఆయనకి బీపీ పెరిగే పనేం చేసావు? ఆయనకి రాత్రి టాబ్లెట్ ఇవ్వలేదు. వేలా. వెళ్ళి కూర్చోండి. పిల్లలు చూస్తారు. పర్వాలేదు, పద. మరి టాబ్లెట్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఏదో అకౌంట్స్ చూసుకుంటూ అలాగే పడుకున్నారు, నేను మర్చిపోయాను. అయితే ఈరోజు జ్యూస్తోనే సరిపెట్టిస్తావు అనమాట. అలాని ఎవరన్నారు? మరి భోంచేసి వెళ్ళు. నేను ఇంకేదో అనుకున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు, అదేం కుదరదు. ఇక నువ్వు బయలుదేరు. అంతేనా? సరేరా. ఎండలో వచ్చి స్కిన్ చూడు ఎలా ట్యాన్ అయిందో. ఒక కార్ కొనుక్కోవచ్చు కదా. మేడం గారి దయ తెలిస్తే అన్నీ కొనుక్కోవచ్చు. నేనెందుకు ఇస్తాను, వెళ్ళు. ఓకే బాయ్, రేపు వస్తాను. బాయ్. ఏం దివ్య, చక్రి ఏడి? పడుకున్నాడు నాన్న. మరి నువ్వు పడుకోలేదే? కాస్త హోంవర్క్ పెండింగ్ ఉంటే చేస్తున్నాను. ఓ అలాగా. నాన్న, మనం పెంచుకుంటున్నామే, ఆ బేల నిజంగా మనకు అవసరమా నాన్న? ఎందుకలా అడిగారు? ఏం లేదు నాన్న, అది ఉన్నా లేకపోయినా మనకొచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా అని, అంతే. నాన్న, నేను వెళ్ళి పడుకుంటాను. ఇంకా డేవిడ్ రాలేదేంటి? మనం పెంచుకుంటున్నామే, ఆ బేల నిజంగా మనకు అవసరమా నాన్న? ఎందుకలా అడిగారు? ఏం లేదు నాన్న, అది ఉన్నా లేకపోయినా మనకొచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా అని, అంతే.
నాన్న నేను వెళ్ళి పడుకుంటాను. ఇంకా డేవిడ్ రాలేదేంటి? ఏంటి అయ్యగారు ఇంకా నిద్రపోలేదా? ఎందుకు రావట్లేదు? నాకు మాత్రం ఫుల్గా నిద్రొస్తుంది. అబ్బా ఊరుకో డేవిడ్, రేపెలాగో వస్తావుగా. సరే గాని రూమ్ మారుతానన్నావు, ఏమైంది? కాస్త రెంట్ ఎక్కువైనా పర్వాలేదు, తీసుకో. నేను మళ్ళీ చేస్తాను, సరేనా? ఆగు, కాస్త కంట్రోల్లో ఉండు. ఎందుకు కంట్రోల్లో ఉండాలి? వయసుకొస్తున్న పిల్లల ముందు మీరు వెకిల్ చేష్టలు చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? కాస్త మెల్లగా మాట్లాడు, కింద పిల్లలు ఇంకా పడుకోలేదు. ఎందుకు మెల్లగా మాట్లాడాలి? చిన్నప్పటి నుంచి అందరూ ఇలా నా నోరు నొక్కి నొక్కి నా జీవితాన్ని నాశనం చేశారు. ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలతో ఉండేదాన్ని, కానీ ఏమైంది? ఇంట్లో వాళ్ల మాటలకు కట్టుబడి ఏజ్ బారైన మిమ్మల్ని కట్టుకోవాల్సొచ్చింది. ఈయంతో పెళ్ళేంటంటే ఆస్తి అంతస్తు అని మభ్యపెట్టారు. పెళ్ళయ్యాక నన్ను పిల్లల్ని కనే యంత్రాన్ని చేశారు, అంతే. ఆ తర్వాత మీ బిజినెస్ లో మీరు, పిల్లల్ని పెంచే పనిలో నేను. అంతకు మించి నా జీవితంలో ఒక సుఖంగాని సంతోషంగాని ఏడ్చాయా? సుఖం, సంతోషం, ఎంజాయ్మెంట్ పేరు చెప్పి విచ్చలవిడిగా తిరుగుతానంటే ఎవరు ఊరుకోరు. కానీ మనసు చంపుకుని నేను ఊరుకున్నాను. ఎందుకు? నువ్వు చేసిన వెధవ పనులు నలుగురికి తెలిస్తే ఫ్యామిలీ పరువు మర్యాద పోతాయని, పిల్లల భవిష్యత్తుకి ప్రాబ్లం వస్తుందని. కానీ పిల్లల ముందు నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే మాత్రం నేను ఊరుకోను. నీకు ఆ డేవిడ్ గారికి సంబంధం ఉందని తెలిసి కూడా నేను సైలెంట్గా ఉన్నానంటే కారణం నా పిల్లలు. ఇంత మానసిక వేదన అనుభవిస్తూ కూడా నేను బతుకుతుంది నా పిల్లల కోసం. మీరు పిల్లల కోసం, పిల్లలు మీకోసం బతుకుతున్నారు. నేనెవరి కోసం బతకాలి? అది నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నాన్న కుక్కని పెంచుకుందాం అని పోరు పెట్టిన దివ్య ఇప్పుడు ఆ కుక్క మనకు అవసరమా నాన్న అని అడుగుతుందంటే ఆలోచించు. నీ ప్రవర్తన వల్ల అది దాని ఇష్టాన్ని ఎలా చంపేసుకుంటుందో. ఎవరు ఇష్టాన్ని చంపేసుకోని అవసరం లేదు, నేనే తొందరగా పోతానులేండి. నువ్వు పోవాలని ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు, కంట్రోల్లో ఉండమంటున్నాను అంతే. నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. నువ్వంత తొందరగా ఎందుకు పోతావు? పాపి చిరాయువు కదా. ఓకే సార్ వచ్చాక చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సరే గాని శ్రీనగర్ కాలనీ బిల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి? కలర్స్ వేశారంట సార్. ఆ ఇంజనీర్ గారు ఒక గంటలో వస్తానని ఫోన్ చేశారు. కొత్త వెంచర్ ఫైల్ ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. సార్ సైన్ చేయాల్సిన చెక్స్ కొన్ని ఉన్నాయి, తీసుకురమ్మంటారా? ఇప్పుడేమొద్దు. అది మాధవ్ గారికి శ్రీనివాస్ గారికి అమౌంట్ కావాలంట సార్. అదేంటి, మొన్నే ఇచ్చాం కదా. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలంట సార్. రేపిద్దాంలే. డేవిడ్ గారికి 50,000 ఇమ్మని మేడం గారు కాల్ చేశారు సార్. 50,000 ఏంటి? ఏదో అడ్వాన్స్ కావాలన్నారంట సార్. మేడం గారు మీకు చెప్తా అన్నారు, చెప్పలేదా సార్? మర్చిపోయాను, చెప్పారు. ఆ చెక్ ఒకటి తీసుకురా. అలాగే సార్. రాత్రి అరిచాను కాబట్టి పొద్దున్నే పగ తీర్చుకుంటుంది. ఏం మనుషులో ఏంటో. ఆగవయ్యా, కాస్త జ్యూస్ తాగు. నాకిప్పుడు జ్యూస్ వద్దు. మరి
నీ అధరామృతం కావాలి. ఏంటి కవిత్వం బాగా వస్తోంది? ఆ చెక్కు చేతికొస్తే కవితల బుక్కే వస్తుంది. ఆహా, పైకి వెళ్దాం. అంత కంగారేంట్రా నీకు? రా అన్నాను కదా. రావు రా తొందరగా. తాగు. నువ్వే తాగు. ఏంటి చూస్తున్నావు? ఇంకా జ్యూస్ కావాలా? వద్దు, నాకు ఇది కావాలి. రే మధు, నువ్వు అమ్మాయిని ట్రాక్ చేయాలనుకో ఏం చేస్తావు? ఏముంది, ముందు ఫోన్ నెంబర్ పట్టి కూల్గా మాట్లాడతాను. దారికొస్తే ఓకే, లేకపోతే వదిలేసి ఇంకో దానికి ట్రై చేస్తాను. మరి నాకేంట్రా, ఆ ఛాన్సే రాదు. నేనేదో నా పాటకి కుక్కకి ట్రైనింగ్ ఇస్తుంటే ఇంప్రెస్ అయ్యి మీద పడిపోయిందిరా సునందా. నేను ట్రై చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ బెయిలా వల్లే ఈ డేవిడ్ హాయిగా ఉంటున్నాడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు సునంద దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఈ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలరా? ఒరే డేవిడ్, నిన్ను చూస్తుంటే చాలా అసూయగా ఉంటోందిరా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదురా. అంటే నేను సర్వనాశనం అయిపోతాను అనుకుంటున్నావు కదా రాయ్? నువ్వు అసూయతోనే ఇలా మాట్లాడుతున్నావురా. నాకు దక్కింది నీకు దక్కలేదని కుళ్ళు. రే, నేను నీ ఫ్రెండ్ని రా, ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నారా. నువ్వు మాటి మాటికి సునంద ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళ ఆయనకి నీ గురించి తెలుసు అంటున్నావు. మరి అతను ఎందుకు ఊరుకున్నాడు? నువ్వంటే భయమా? కాదు, చుట్టూ ఉన్న జనం చీ అంటారని భయం రా. రే, పిల్లిని గదిలో వేసి కొడితే ఏం జరుగుతుందో తెలుసుగా. అందరూ చెప్తే వినడమే కానీ నేనెప్పుడు ట్రై చేయలేదురా. ట్రై చేయకపోవడం ఏంట్రా, ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే. ఆ సుధాకర్ గారిని భయపెట్టి ఏదో ఒక రోజు వాడికి చిరాకు వచ్చేలా చేస్తావు. దాంతో వాడి కోపం వచ్చి భయాన్ని డామినేట్ చేసే చావు ధైర్యం వస్తుంది. ఆ రోజు నీకు లాస్ట్ రోజురా. రేయ్, వాడికి చావు ధైర్యం వచ్చేంత వరకు సునంద ఎందుకు ఊరుకుంటుందిరా? వాడిని వేసేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఏదేమైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలు, నువ్వు పరాయి వాడివి. కాస్త ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? టోటల్గా నా మనసు విరిచేద్దామని ఫిక్స్ అయ్యావా? నేను నీ మంచికే చెప్తున్నాను కదరా. నువ్వేం చెప్పదురా, నేను సునందకి ఫిక్స్ అయిపోయానురా. అంటే ఇక పెళ్లి చేసుకోవా? ఇంకా పెళ్ళెందుకురా? ఎప్పటికీ ఇలాగే సునందతో ఉండిపోతావా? లేదురా, ఆ ఇంట్లోనే పక్వానికి వస్తున్న కాయ ఒకటుంది, దానికోసమే వెయిటింగ్. కార్ లేదు, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. టైం సెన్స్ ఎక్కువే. హాయ్ బెలా, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేసావా బెలా? సూపర్, వెరీ గుడ్. అక్క అక్క బేలాతో ఆడుకున్నాను రాక.
ఏం అవసరం లేదు, కూర్చొని చదువుకోండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? చేతులు బాలేదు. దివ్య, అంకుల్కి మంచినీళ్ళు తీసుకురామా. ఉండు డేవిడ్, నీ కాఫీ తీసుకొస్తాను. దివ్య, వెళ్ళి బేలాతో ఆడుకోండి. అలాగే అమ్మా, రా. ఏంటి ఇవాళ పిల్లలుంటారు, రావద్దని చెప్పాను కదా. రాకూడదని అనుకున్నాను, కానీ బేలా గుర్తొచ్చింది. సిగ్గు లేకపోతే సరే. నేను వచ్చింది నీ కోసం కదే, దానికోసం. నాన్న, కాఫీ. నాన్న, ఏంటమ్మా? నా బేలాన్ని అమ్మేద్దాం నాన్న. ఎందుకమ్మా? మనం దాన్ని ముట్టుకున్నా, అది మనల్ని ముట్టుకున్నా, మురికి ఏది మన చేతిలే కదా నాన్న. అమ్మా దివ్య, అసలు ఏమైందమ్మా? నాన్న, మన ఇంటికి వచ్చే డేవిడ్ కొంచెం వాటర్ తీసుకురా. అమ్మా, దివ్య, ఏం చెప్పావే నాన్నకి? నేనేం చెప్పలేదమ్మా. మరి బీపీ ఎందుకు పెరిగింది? చెప్పు, ఏం చెప్పావు? దాన్నేమి అనుకో. దివ్య, మీరు బయటికి వెళ్ళండమ్మా. లేవకండి, కూర్చోండి. నన్ను లేవని.
ఏమైందండి? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఏడ్చినా పరువు మర్యాద అని నిజంగానే నీకు అన్యాయం చేశానేమోనని అన్నిటినీ భరించాను. కానీ నా పిల్లల జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీస్తాను. అసలు ఏమైందండి? ఆగో, ఆ డేవిడ్ గారికి చెప్పు, ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతానని చెప్పు. డేవిడ్ దివ్య జోలికి రావడం ఏంటండి? అవును, ఈరోజు ఇంటికి వచ్చాడా? ఆ, వచ్చాడు. అప్పుడేం జరిగిందో నువ్వు గమనించావా? లేదు. లేదు, నేను నమ్మను. డేవిడ్ అలా చేయడు. కావాలనే దివ్య అబద్ధం చెప్తోంది. ఏంటి? అదే అబద్ధం చెప్పడమా? చిన్నపిల్ల అదెందుకు అబద్ధం చెప్తుంది? మీరిద్దరూ ఎలాగైనా నాశనం కండి, కానీ దీంట్లోకి నా పిల్లల్ని లాగితే మాత్రం చూస్తూ ఊరుకోను. నాకు తెలుసు నేను ఎక్కువ కాలం బతకనని, కానీ ఇప్పుడు అనిపిస్తోంది పోయేలోపు నా పిల్లలకి ఏదో దారి చూపించాలని. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళిద్దరూ అన్యాయం అయిపోతారు. నేను పోయాక ఆ డేవిడ్ గారితో కలిసి ఈ ఆస్తి అనుభవించాలనుకుంటున్నావేమో. నా చావు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ ఆశలేమి నెరవేరవు. ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నా తమ్ముడి పేరు రాసి పిల్లల్ని అక్కడికి పంపించేస్తాను. నిన్ను రోడ్డు మీద నిలబెడతాను. అప్పుడు ఆదరించే వాళ్ళు లేక, దిక్కు మొక్కు లేక అడుక్కు తింటూ బతకాలి నువ్వు. చిన్నపిల్ల మీద చేతులు వేస్తాడా? చంపేస్తానా డేవిడ్ గారిని? ఏయ్ చూడిటో, ఈ రోజు నుంచి ట్రైనింగ్స్ అన్ని బంద్ చేయి. రేపటి నుంచి వాడి ఇంటికి రాకూడదు. అది కాదండి, ఒక్కసారి నా మాట వినండి. విన్నావు? అస్సలు విన్నావు. వాడింటికి వచ్చాడని తెలిసిన మరుక్షణం నేను లాయర్తో మాట్లాడి అన్నంత పని చేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇక్కడ నచ్చకపోతే బయటికి పో. నీకేమన్నా పిచ్చా? నేను దీని మీద చేయడం ఏంటి? మాతోనే మాట్లాడుతున్నావా? లేకపోతే దివ్య అబద్ధం చెప్తుందా? ఆయన అబద్ధం చెప్తున్నారా? నీ మొగుడే అబద్ధం చెప్తున్నాడు. ఈ మాత్రం తెలివిలేని దానివని తెలిసి నిన్ను బెదిరించాడు. అంటే ఇన్నాళ్ళు మన గురించి తెలిసి బయట అందరు తన్నే చీ అంటారని, పరువు పోతుందని నోరు మూసుకుని ఉన్నాడు. ఇప్పుడు కూతురు పేరు చెప్పి మనల్ని దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ వేళ మీ ఇంటికి వచ్చి 8 months అవుతుంది. నేను అప్పటి నుంచే వస్తున్నాను. ఈ నాళ్ళుగా లేంది ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? అది నువ్వుండగా. తప్పో రైటో మన మధ్యన ఓ అండర్స్టాండింగ్ కుదిరింది. దాన్ని పాటు చేసుకునేలా నేనెందుకు బిహేవ్ చేస్తాను? ఈ విషయం దివ్యని అడిగావా? ఏమని అడగను? అవునులే, నేను యదవని, ఆయన ఏదో చెప్పాడని నన్ను నిలదీశావు. అసలు జరిగింది నిజమో కాదు కనుక్కోవాలన్న ఆలోచన కూడా నీకు రాలేదు. అంటే ఆయన చెప్పింది నువ్వు పూర్తిగా నమ్మేశావు. అబ్బా, అది కాదు డేవిడ్. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచం గురించి తెలుసుకుంటున్న పిల్ల మన గురించి కూడా ఎంతో కొంత తెలుసుంటుందని నా అనుమానం. కాస్త రెట్టించి అడిగితే మన దగ్గర చెప్పడానికి భయపడ్డా రేపు ఏ ఫ్రెండ్ దగ్గరైనా ఓపెన్ అయితే ప్రాబ్లం కదా, అందుకే అడగలేదు. ఇంత తెలివిగా ఆలోచించేదానివి అసలు ఇదంతా మీ ఆయన ప్లాన్ అని అర్థం అవట్లేదా? ఏమని అర్థం చేసుకోను? ఆయన ఆస్తి మొత్తం వాళ్ళ తమ్ముడి పేరు మీద రాసి పిల్లల్ని అక్కడికి పంపించేస్తాను, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతానన్నప్పుడే నా ప్రాణం నీరు గారిపోయింది. అప్పటి నుంచి ఏం తోచడం లేదు. నువ్వు ఇంటికొస్తే ఆయన అసలు కుదరదు అంటున్నాడు. ఓకే, నేను బయలుదేరుతాను. ఆయన రావద్దన్నాడుగా, ఇంకా రానులే. డేవిడ్, అదేంటి డేవిడ్,
లేకపోతే ఏంటి? నీ మీద చేయేసినప్పుడు ఆయన గారి పర్మిషన్ తీసుకున్నానా? అబ్బబ్బా, నీతో ఎలా మాట్లాడినా చిక్కే. ఏం చేద్దామో ఆలోచించు. ఏముంది, బట్టలు సర్దుకుని నాతో వచ్చేయ్. నీతో వచ్చేయడమా? అలా కుదరదు. ఇంత ఆస్తిని పిల్లల్ని వదులుకుని నేను రాలేను. అసలు నేను ఆయన్ని చేసుకుందే ఆస్తి కోసం. అది ఎలాగో నీకు ఇవ్వడంటున్నాడుగా. అందుకే ఇప్పుడు ఏం చేద్దావో నువ్వే చెప్పు. చంపేద్దాం. ఈ స్థలం మొత్తం ఆయనదే కదా, ఆయన్ని చంపేసి ఇక్కడే పాతేద్దాం. ఏమంటావు? ప్రాబ్లం ఏం రాదు కదా? సగం ఒప్పుకున్నావు, ప్రాబ్లం ఏమి రాకుండా చూడాలి. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి ఆయన పేరు మీద ఢిల్లీకి ఒక టికెట్ బుక్ చేయి. రాత్రి పాలల్లో నిద్ర మాత్రలు కలుపు. పని పూర్తి చేద్దాం. రేపు ఎవరైనా అడిగారనుకో ఢిల్లీకి వెళ్ళాడని చెప్దాం. ఎక్కడెక్కడ వెతుక్కుంటారు పోలీసులు ఇష్టం. నువ్వు మాత్రం ధైర్యంగా ఉంటానంటేనే ప్లాన్ చేద్దాం. ఏమంటావు? సరే. టైం 10 అయింది, ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏమండి? ఏంటి? పాలండి. అక్కడ పెట్టు. చల్లారిపోతాయండి. నాకు తెలుసు, అక్కడ పెట్టు. హలో. హలో. అమ్మా చెప్పమ్మా. ఏంటి కబుర్లు? భోజనాలు అయిపోయాయా? ఎందుకు చేసావు ఫోన్? టైం 10 అయినా చేయలేదని కంగారు పడి నేనే చేశాను. సర్లే. పాలిచ్చావా? ఇచ్చాను. ఎన్ని టాబ్లెట్స్ వేసావు? 2. రెండేనా? అబ్బబ్బబ్బా, అవి చాలా పవర్ఫుల్. సర్లే, ఇంకొక 10 నిమిషాలు ఆగమంటావా? 10 నిమిషాలు ఆగిరా. జాగ్రత్త, సౌండ్ చేయొద్దు, పిల్లలు లేస్తారు. అలాగే. వస్తానన్నాడు కదా, ఏడి? వాడు భయపడినట్టున్నాడు, హ్యాండ్ ఇచ్చేశాడు. మరి మన ఇద్దరి వల్ల అవుతుందంటావా?
ఎందుకు కాదు? ఎక్కడున్నాడు? పైన నిద్రపోతున్నాడు. వెళ్దాం పద. పద. ఆ పిల్లు తీసుకురా. అంటే ఇక్కడే చంపేసి బయటికి తీసుకెళ్ళి మాట్లాడు. ముందు ఆ పిల్ల తీసుకో. ఆ పిల్ల తీసుకురా. అంటే ఇక్కడే చంపేసి బయటికి తీసుకెళ్ళి మాట్లాడు. ముందు ఆ పిల్ల తీసుకో. యు బాస్టర్డ్! తెలుసురా మీరిద్దరూ ఏదో ఓ రోజు ఇలాంటి ధైర్యం చేస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఏమే పాలల్లో నిద్ర మాత్రలు వేస్తే నాకు తెలియదని ఎలా అనుకున్నావు? ఎరా నీతి మళ్ళీ కుక్క! చెయ్యి ఏం బతుకురా నీది? నీకంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన కుక్కైనా ఏం కదరా, కాస్త విశ్వాసమైనా చూపిస్తుంది. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ఎందుకు క్షమించాలరా? సార్ ఈసారి క్షమిస్తే మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఈసారి ప్రీ ప్లాన్డ్ గా చంపేద్దామనే. వద్దు సార్, ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 నా కూతురు మీద చేస్తావురా నువ్వు? ప్లీజ్ సార్, నా కూతురుతోనే చెప్పు దెబ్బలు తినిపిస్తా నీకు. నన్ను చంపొద్దు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను చెప్తానంటావా? నన్ను చంపుతానంటావా? ఒరే తమ్ముడు లేరా? ఏంటక్క? చావురా, చావు చావు. నాన్న నన్ను చంపుతానంటావా? నాన్న నన్ను చంపుతానంటావా? తలుపు తీయండి. అమ్మ ప్లీజ్ అమ్మా. నాన్న సునంద వాళ్ళని బయటికి రా. నీకు అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. చంపుతానంటావా? చావు చావు. చావు నాన్న అంకుల్ చావు చావు మా నాన్న అంకుల్ మా నాన్న ఏం చెయ్యొద్దు. చావు చావు. అమ్మ తలుపు తీయమ్మా. నాన్న తీ, నువ్వు వెళ్ళి తలుపు తీ. వాళ్ళని కూడా ఇక్కడే చంపేసి వీడితో పాటు ఇక్కడే పాతేద్దాం. ఎందుకు వాళ్ళెందుకు చెప్పడం? వాళ్ళని కామ్కుంటారు అనుకున్నావా? మనం అలా వెళ్ళగానే వాళ్ళు పోలీసుకి ఫోన్ చేస్తారు. లేదమ్మా మేము చెప్పమమ్మా. అమ్మా మేము చెప్పమమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? జైల్లో కూర్చుని చిప్పుకుడు తింటావా? వెళ్ళు వెళ్ళి తలుపు తీ. దివ్య తలుపు తీ. దివ్య దివ్య. డేవిడ్ వాళ్ళు లోపల తలుపు గడియ పెట్టుకున్నారు. తీయలే డోరు. తీస్తారా? పెట్రోల్ పోసి తగలట్టు పెట్టారా?
దివ్య డోర్ తీవే. హలో, తీస్తారా లేదా? ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. డోర్స్ మాత్రం ఓపెన్ చేయొద్దు. అలాగే సార్, తొందరగా రండి సార్, మాకు భయంగా ఉంది సార్. కానిస్టేబుల్స్, దివ్య తలుపు తీయమ్మా. తీయవే డోరు. ఓ పంచేద్దా. ముందు ఈ శవాన్ని ఇక్కడి నుంచి మాయం చేద్దాం. పద పట్టు, తొందరగా పట్టు. పోలీసులు వచ్చారు. ఎక్కడికి వెళ్తావే? మీరు మనుషులా మృగాలరా? ఎరా, ఇదంతా నీ ప్లానేనా? ఇలా ఎన్ని మర్డర్లు చేశారా? చెత్త నా కొడక. నీలాంటి వెధవల్ని నడిబజార్లో ఉరితీయాలరా? ఏం తప్పు చేశాడరా సుధాకర్? నీ తప్పుడు పనులకు అడ్డొచ్చాడనా? పిల్లల ముందే చంపేశావు. నువ్వు అసలు ఆడదానిగా పుట్టుండాల్సిందే కాదు. కేవలం క్షణికానందం కోసం పిల్లల్ని భర్తని దూరం చేసుకోవాలనుకున్నావంటే అసలు నువ్వు మనిషివే కాదు. కట్టుకున్న భర్తని ఒక పరాయి మగాడు చంపుతుంటే నువ్వు పక్కన నిలబడి చూసావంటే నీదెంత రాతి మనసో అర్థమవుతోంది. నేను ఇదంతా కావాలని చేయలేదు సార్. ఈ డేవిడ్ చేయమంటే చేశాను సార్. వీడు చేయమంటే చేసావా? ఇప్పుడేమైంది? వీడేమన్నా నిన్ను కాపాడగలిగాడా? చెప్పు. లేదు కదా. వీడే కాదు, ఎవ్వడు తప్పు చేసినా వాళ్ళని కాపాడలేరు. ఈ బాధ, ఏడుపు, భయం ముందుండాలి. తప్పు చెయ్యాలి అనిపించినప్పుడే దొరికితే పడబోయే శిక్షను తలుచుకుని వెనక్కి రావాలి. ఇలాంటి వెధవలు డబ్బు కోసం ఎన్ని వెధవేషాలైనా వేస్తారు. వీళ్ల మాయలో మీరు పడితే ఇదిగో ఇలా పోలీస్ స్టేషన్లో తలంచుకు నిలబడాల్సి వస్తుంది. రేపు జైల్లో కూర్చొని జరిగింది తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది. చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం ముందు వెనక ఆలోచించకుండా దారి తప్పితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ జీవితాలే ఉదాహరణ. కేవలం నీ కడుపున పుట్టిన పాపానికి ఆ పసివాడు జీవితాంతం శిక్ష అనుభవించాలి. పరశురామ్, సుధాకర్ గారి బంధువులకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఎస్ సార్. వీళ్ళని తీసుకెళ్ళి లోపలేయండి.